రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాకుండా వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిలిం రఘుతాత. కీర్తి సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ విడుదలైన నాటి నుంచి పలు వివాదాలు వచ్చాయి. అయితే తాజాగా వాటికి కీర్తి వివరణ ఇచ్చారు. కీర్తి సురేష్, సుమన్ కుమార్ కాంబోలో వస్తున్న రఘుతాత ఆగస్టు 15 విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఆడియో రిలీజ్లో పాల్గొన్న కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రఘుతాత చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేస్తూ హిందీకి వ్యతిరేకంగా సినిమా చేయడం ఏంటి అంటున్నారు. ఇది హిందీ వ్యతిరేక చిత్రం కాదు, కానీ హిందీని ఉద్దేశపూర్వకంగా ఒకరిపై విధించడాన్ని, మహిళలపై నేటి సమాజంలో విధించిన ఆంక్షలను వ్యతిరేకించే చిత్రమని నేను చెప్పగలను. రఘుతాత సినిమాను విభిన్నమైన కథతో తెరకెక్కించాం. ఒక మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి మాత్రమే ఇందులో చూపించాం. మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం. సినిమా చూస్తే తప్పకుండా ఆ విషయం మీకు అర్థమవుతుంది. రాజకీయపరమైన వివాదాలు ఏమీ లేవు. ఇది కామెడీ సినిమా అన్నారు కీర్తి. అలాగే ఈ సినిమాలోని పాటలు తనకు చాలా బాగా నచ్చాయని, ఈ సినిమా ఆడియో విడుదల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ పాటలకు కనెక్ట్ అవుతారని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని హోంబులే ఫిలిం సంస్థ నిర్మించింది. దృఢ సంకల్పం ఉన్న ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయకమైన పోరాట కథను ఇందులో చూపించినట్టు మేకర్స్ తెలిపారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల చేయగా పలు సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి.